హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తోటకూర పులుసు కూర, తోటకూర నువ్వుల కారం ఫ్రైని చూపిస్తున్నానండి. రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటి తోటకూర పులుసు కూరని ఎర్రకూరతోటి చేస్తున్నానండి. ఎర్ర తోటకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తోటకూరని ఈ విధంగా శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకోవాలి. తోటకూర పులుసు కూరని ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి బెండకాయ వేసి చేస్తున్నాం, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూరని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. పులుసు కూరల్లోకి మెంతుల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగుని వేసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, బెండకాయ ముక్కలు ఒక 6 వరకు తీసుకున్నానండి. వీటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసాను. ఒక 3 వరకు మీడియం సైజు టమాటాలని ముక్కలుగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చింతపండు పులుసు కూడా వేస్తాం కాబట్టి టమాటా అనేది చూసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 కట్టల ఎర్ర తోటకూరని వేసుకుంటున్నానండి. మీరు ఇదే ప్లేస్లో నార్మల్గా వాడే గ్రీన్ కలర్ తోటకూరని కూడా యూస్ చేసుకోవచ్చు. ఎర్ర తోటకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు 1 నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని పెద్ద సైజుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు పులుపు అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా దగ్గరగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ కూరని వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకుని 1 నిమిషం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరిపిండిని చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకుని కలుపుకుని వేసుకోవాలి. వరిపిండి వాటర్ వేయడం వల్ల కూర దగ్గరగా చిక్కబడుతుందండి. ఇప్పుడు ఈ వరిపిండి వాటర్ కూడా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ కూర చపాతీలోకి కూడా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ గ్లాస్ తోటి వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అవసరం పడదండి. మీడియం సైజ్ గ్లాస్ తోటి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని 1 నిమిషం మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను కారాన్ని వేసుకోవాలి. 1 స్పూను బెల్లం పొడిని వేసుకోవాలి. బెల్లం వేయడం వలన పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాంటి పులుసు కూరల్లోకి చింతపండు, వరిపిండి వాటరు, బెల్లము మంచి టేస్ట్ని ఇస్తాయండి. ఈ విధంగా బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ కూర. మూత పెట్టుకుని 1 నిమిషం మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర బెండకాయ పులుసు కూర ఏ విధంగా తయారు చేసామో చూశారు కదా. రెండవది తోటకూర నువ్వుల కారం ఫ్రైని చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు దినుసులన్నింటినీ దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, చిటికెడు ఇంగువ, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి. ఆకుకూరల్ని వాటర్లో పసుపు, సాల్ట్ వేసుకుని ఒక పావు గంట సేపు అయినా నానబెట్టుకోవాలండి. అప్పుడే మెత్తటి ఇసుక అనేది అడుక్కి వచ్చేస్తుంది. ఆకుకూరల్ని జల్లెడలో వేసుకుని ఆరబెట్టుకుని కొద్దిగా తడి ఆరిన తర్వాత కట్ చేసుకుంటే ఉడికించేటప్పుడు ఎక్కువ వాటర్ రాకుండా ఉంటుందండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చిని సమాన క్వాంటిటీలో తీసుకుని మిక్సీ చేసుకుంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ తయారవుతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుని మిక్సీ చేసుకున్నాను. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నువ్వుల కారం కోసం నువ్వులు, ఎండుమిర్చిని
డ్రై ప్యాన్లో ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకుంటే నువ్వుల కారం తయారవుతుందండి. ఈ నువ్వుల కారం రెసిపీ కూడా ఛానల్లో ఉంది. ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, చూడండి. ఇప్పుడు కూరకి తగ్గ క్వాంటిటీని మనం వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 స్పూన్ల వరకు నువ్వుల కారాన్ని వేసుకున్నానండి. ఈ నువ్వుల కారంతో చేసిన రెసిపీలన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర నువ్వుల కారం వేపుడు తయారైంది. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర బెండకాయ పులుసు కూర, తోటకూర నువ్వుల కారం ఫ్రై ఏ విధంగా తయారు చేశామో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.